జై శ్రీరామయ్య గారు. జై శ్రీరామ్. ధనుర్మాసం విశిష్టత, ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం గురించి కొద్దిగా తెలుపగలరని. ఖచ్చితంగా. రఘుసారథి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన భక్తులు చెరుకు రమేష్ గారు అడిగినటువంటి సందేహము, మనకు మార్గశిర మాసంలో డిసెంబర్ 16 తారీఖున ఈ యొక్క ధనుర్మాసం ప్రారంభమవుతున్నది. వారు అడిగినది ఏంటంటే ధనుర్మాస విశిష్టత, ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణ మహాత్మ్యమును తెలుపమని అడిగారు. తప్పకుండా తెలియజేస్తాను. మనకు గోదా రంగనాయకి ధనుర్మాసంలో గోదా రంగనాయకి కళ్యాణము విశిష్టత. ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావలై ఉదయం ప్రాతకాలంలో సూర్య ఉదయం కాకముందే ఈ యొక్క తిరుప్పావలి చదువుకొని సూర్య ఉదయానికంటే ముందే ప్రసాదాన్ని భుజించాలి. ఈ యొక్క నెల మాసాంతము కూడా మనకు ఈ యొక్క ధనుర్మాసము ఉంటుంది. ఈ యొక్క ధనుర్మాస విశిష్టత ఏంటంటే ప్రతినిత్యం కూడా ప్రాతకాలందే ఈ యొక్క తిరుప్పావలి చదువుకోవాలి. తర్వాత గోదా రంగనాయకి యొక్క అమ్మవారి యొక్క నోము 108 కలశాలతో 54 కలశాలలో పాయసము, 54 కలశాలలో పాయసము పెట్టి అమ్మవారి యొక్క నోమును మనము చేసుకుంటాము. తర్వాత ఆ కలశాలన్నీ కూడా మన దేవాలయంలో వచ్చిన భక్తులకి పంచుకుంటాము. తర్వాత ఈ యొక్క భోగి రోజున ఈ యొక్క రంగనాయకి గోదా కళ్యాణం విశిష్టత. అంటే మనకు అన్ని కళ్యాణాలు ఉన్నాయి. రాముల వారి కళ్యాణము, శివపార్వతి కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము, శ్రీ కృష్ణ కళ్యాణము అన్నీ ఉన్నాయి. కానీ ధనుర్మాసంలో రంగనాయకి గోదా రంగనాయకి విశిష్టత ఏంటంటే మనకు అన్ని సౌభాగ్యాలు, అనగా ఆడవాళ్ళు చేసుకునేటువంటి నోములలో ఈ యొక్క గోదాదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంతేకాదు గోదా రంగనాయకి కళ్యాణంలో ధనుర్మాసంలో చేసుకోవడం వల్ల వారి యొక్క గృహంలో ఎల్లవేళలా సుఖశాంతులు ఉంటాయి. అంతేకాదు శుభకార్యాలు, ఈ యొక్క శుభకార్యాలు చేసే విధంగా ఆ గృహంలో గోదా రంగనాయకి కళ్యాణం చేసుకున్న వల్ల వారి గృహమందు ఎల్లవేళలా మంగళప్రదమైన శుభకార్యాలు నెరవేరుతాయి. శుభం భూయాత్.